కోర్టు కేసుల్లో గెలవాలి అనుకున్నటువంటి వాళ్ళు, కోర్టు కేసులు, వాయిదాలు వీటిల్లో చిక్కుకుపోయినటువంటి వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి పరిహారము నేను తెలియజేస్తున్నాను వినండి. ఇప్పుడు మీకు చూపిస్తూ ఉన్నటువంటిది గోమతి చక్రము. ఈ యొక్క గోమతి చక్రము అలాగే ఒక నల్ల పసుపు కొమ్ము ఒకటి తీసుకోండి. ఈ గోమతి చక్రము, నల్లటి పసుపు కొమ్ము ఈ 2 కూడా శనివారం గాని, లేకపోతే ఆదివారం గాని ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజున చక్కగా ఇంటికి తీసుకొనొచ్చి మీ యొక్క పూజా మందిరంలో పెట్టుకొని, ఒక రోజంతా కూడా ఉంచండి. దీపం అనేటువంటిది వెలిగించుకోండి. ధూపం అనేటువంటిది వెయ్యండి. వేసిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క గోమతి చక్రము, అలాగే నల్లటి పసుపు కొమ్ము ఈ రెండిటిని ఏం చేస్తారంటే, మీ ఇంటికి బయటికి వెళ్ళే దారిలో అంటే ముఖద్వారం అనమాట. లోపలికి రావటానికి, అలాగే బయటికి వెళ్ళటానికి దారి అనేటువంటిది ఉంటుంది కదా! అక్కడ మీ యొక్క ఇంటి బయటన ఇది పాతి పెట్టండి. పాతి పెట్టిన దాని తర్వాత మీరు ఎప్పుడైతే ఈ యొక్క కోర్టు పనుల మీదన కోర్టుకి వెళ్ళాల్సొస్తుందో, లేకపోతే లాయర్‌లకి వెళ్ళాల్సొస్తుందో, మీరు ఎక్కడైతే పాతి పెట్టారో ఆ యొక్క జాగా మీదన మీ యొక్క ఎడమ కాలు దాని మీదన తొక్కండి. దాని మీదన మీ యొక్క ఎడమ కాలు అనేటువంటిది మోపి, అప్పుడు కుడి కాలు అనేటువంటిది ముందడుగు వేసి ఇంక అలాగ అటునుంచి అటు మీ యొక్క పని మీదన మీరు వెళ్ళిపోండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ అయ్యేటువంటి విధంగా విషయాలన్నీ కూడా మీ వైపే అనుకూలంగా ఉండేటువంటి విధంగా ఇది జరుగుతుంది. అయితే ఇది కేవలము విల్లాస్‌లో, బంగ్లాల్లోనో లేకపోతే ఇండివిడ్యువల్ హౌసెస్‌లో ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క పరిహారం చేయటం అనేటువంటిది సాధ్యమవుతుంది. అపార్ట్‌మెంట్‌లు లేదా ఫ్లాట్‌లో ఉండేటువంటి వాళ్ళకి ఇది చేయటం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి చేయగలిగినటువంటి వాళ్ళ కోసము ఈ యొక్క పరిహారం అనేటువంటిది చెప్పబడి ఉన్నది. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.